పెంపుడు జంతువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా కోకాపేట్లోని నార్సింగ్లో అత్యాధునిక వెటర్నరీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, తుమ్మల ప్రారంభించారు. మా పెట్ మ్యాక్స్ నా జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగమని పెట్ ఫెస్ట్ వ్యవస్థాపకులు పద్మజ అన్నారు. పెట్ పేరెంట్ వ్యాపారవేత్తగా జంతువుల సంరక్షణను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉన్నానని అన్నారు. ఈ దీక్ష ఆధునిక వెటర్నరీ ఆరోగ్య సంరక్షణ కోసం ఒక అత్యాధునిక కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రేరణ ఇచ్చిందని అన్నారు. పెంపుడు జంతువుల సమగ్ర ఆరోగ్య సంరక్షణ మా లక్ష్యమని తెలిపారు. సమాజంలో మనుషులను మాత్రమే కాకుండా ప్రతి జీవిని ఆదరించాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎల్లారెడ్డిగూడెం ఎమ్మెల్యే మధుమోహన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. డాక్టర్స్ 24/7 పెట్టాలనే ఆలోచనతో స్టార్ట్ అయింది. మల్టీ స్పెషాలిటీ అంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఎందుకంటే ఇంతకుముందు మానవ సేవ మాధవ సేవ అంటున్నాం, కానీ ఇప్పుడు జంతు ప్రేమికులకు ఉన్నంత కాన్సెప్ట్ దేనికి లేదు. అందుట్లో ఈ యొక్క పెంపుడు కుక్కలకి ఉన్నటువంటి విశ్వాసం నేను ఎప్పుడూ పెంచలా. మా తండ్రులు కొద్దిగా అప్పుడు పశు సంపద ఉండేది కాబట్టి వాటి ప్రొటెక్షన్ కోసం ఉంచేవాళ్ళు. So this is a fantastic facility. Very few such kind of institutions are there. So there's a good opportunity for many dogs because we see so many stray dogs on the road. So if you are able to get many dogs, మన పెట్స్ కి ఒక కాంప్రహెన్సివ్ ఆల్ రౌండ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే విధంగా మరి హాస్పిటల్గా, క్లినిక్గా, ట్రైనింగ్కి ఈ యొక్క ఫెసిలిటీ క్రియేట్ చేసినందుకు మదన్ గారికి, అనదర్ కో ఫౌండర్ పద్మజ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి ఎక్స్పర్ట్స్ మా సోదరి మండలం పెట్టి ఆ ట్యాబ్లెట్స్ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ఆపరేషన్స్ వరకు కూడా పెట్స్ కోసం హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి పద్మజ గారికి, మదన్ మోహన్ రావు గారికి, ఈ సిబ్బందికి అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం.